హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే నేను మీషో నుండి తెప్పించాను అని. ఇవి ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి, నేను ఈ శారీస్ పైన ఎలా యూజ్ చేసుకుంటాను అనేది ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ అండి వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేసుకుంటాను శారీస్ పైన అనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదండి ఆల్రెడీ, అంటే మనం ఏంటంటే కాస్ట్లీ పట్టు శారీస్ తీసుకుంటూ ఉంటాం కదండి. నేను ఇక్కడ చూపించేవన్నీ కూడా చాలా కాస్ట్లీ పట్టు శారీస్ అండి. ఉప్పాడ పట్టు శారీస్, అలాగే పోచంపల్లి టిష్యూ పట్టు శారీస్, ఇవన్నీ ఇలాంటి శారీస్ పైన మనం ఏంటంటే హెవీ వర్క్ అనేది అంటే ఎక్కువగా లుక్ రావడానికి, ఇంకా మనం ఏంటంటే ఎక్కువగా కాస్ట్ పెట్టేసి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అలాగా పేరప్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా నేను ఇలాగైతే పేరప్ చేసుకుంటాను. ఎందుకంటే మనం శారీస్కి అయితే ఎక్కువ ప్రైస్ పెడుతూ ఉంటాం కదా, బ్లౌజెస్ కూడా అంత కాస్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదనే నా ఒపీనియన్ అండి. అందుకని నేనైతే ఇలాగ మీషో నుండి ఇలాగ మల్టీపర్పస్లో అంటే ఒక 2-3 శారీస్ పైన మనం మ్యాచింగ్ అయ్యేలాగా ఇలాగ నేనైతే బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే నాకైతే అరౌండ్గా 300 పడిందండి. మీకు నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూడండి. మీషోలో తీసుకున్నాను. ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అండి, మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే కాదు. ఇది నాకు అరౌండ్గా 300 మాత్రమే పడిందండి. మీకు ఇక్కడ వీడియోలో నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందనేది. ఇది మొత్తం కూడా దీని లుక్ అయితే నాకైతే మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ లాగే అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే మగ్గం వర్క్ బ్లౌజే అనుకుంటారండి, అంత బాగుంది. వర్క్ మాత్రం చాలా బాగుందండి, ఫినిషింగ్ కానీ అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసినట్టయితే పట్టు ఫ్యాబ్రిక్ పైన ఇంత మంచి వర్క్ అయితే వచ్చేసింది. అది కూడా ఏంటంటే 300 లోపే వచ్చేసిందండి. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పింక్ కలర్ అనేది మనకి ఏంటంటే పట్టు శారీస్కి ఎక్కువగా చాలామందికి ఏంటంటే పింక్ అనేది చాలా అన్నిటికీ మనకు మ్యాచింగ్ అయితే అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇలా తెప్పించుకున్నాను. నా ఉప్పాడ శారీకి ఇలాగా మ్యాచ్ అయింది. అలాగే నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ శారీ పైన నాకు ఇలాగా మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవడానికి ఈ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించుకున్నాను. ఇలా బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ ఇలాగ మనకి బాడీ పార్ట్లో ఇలాగ చిన్న చిన్న బుట్ట కూడా ఇచ్చారండి, హైలైట్ చేశారు. మనం ఇలాగ వేయించుకున్నా కూడా ఇంత బాగా వేయరేమో అండి మనకి మగ్గం పైన, అంటే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఇలాగ మనకి మీషోలో ఇంత తక్కువ ప్రైస్లో మనం ఇలాగ హ్యాపీగా తీసేసుకోవచ్చండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అందుకని మీకు ఈరోజు వీడియోలో ఇలాగ చూపిస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, మీరు కూడా తీసుకుంటారని. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. నేను చెప్పాను కదా, ఇక్కడ నా ఉప్పాడ శారీ ఇదైతే నేనైతే 4000 ఎబోన పెట్టి తీసుకున్నానండి. అంటే లాంగ్ బ్యాక్ తీసుకున్నాను నేను. ఇది హ్యాండ్లూమ్ శారీ కాబట్టి దీనిపైన ఆల్రెడీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాను. బట్ ఏంటంటే ఈ బ్లౌజ్కి ఇలాగా అంటే ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఇలాగ పేరప్ చేసుకుంటే చాలా లుక్ వస్తుందనేసి ఇలాగ హెవీ వర్క్ బ్లౌజ్ అనేది నేనైతే ఈ శారీ పైన తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే, ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అండి. పింక్ కలర్లోనే తెప్పించుకున్నాను. అంటే నేను చూపించాను కదండి ఎల్లో కలర్ శారీ, దానిపైన మ్యాచింగ్ కోసం అయితే ఇది తెప్పించాను. ఇది మొత్తం కూడా మనకి ఫుల్ స్లీవ్స్ ఇలాగా మిర్రర్ వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగుందండి. మంచి గోల్డ్ కలర్లో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేశారు. ఇలా బాడీ పార్ట్లో వచ్చేసి ఇలాగా చాలా మిర్రర్స్ అయితే ఇలా ఇచ్చారు చూడండి. ఇలాగ బ్యాక్ సైడ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలాగ మిర్రర్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ నెక్ కూడా చూడండి, రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే చాలా హైలైట్ చేశారండి. ఏంటంటే 500 బిలోలోనే ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇలాగ మొత్తం ఫుల్ బ్లౌజ్ పీస్ అయితే రావడం అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. మనం ఇది బయట వేయించుకోవాలంటే 1000 ఎబోనే ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. ఇలా మనకి ఏంటంటే మీషోలో ఇంత తక్కువ ప్రైస్లో మనం ఇలాగా పేరప్ చేసుకుంటే, అంటే శారీస్ పైన ఇలాగ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ తీసేసుకుంటే ఇప్పుడు మనం ఏంటంటే ప్లెయిన్ శారీస్ పైన అంటే టిష్యూ పట్టు శారీస్ అలాంటి వాటిపైన కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తాయండి. నేనైతే ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ అయితే దీనిపైన ఇలాగ మ్యాచింగ్ కోసం తెచ్చుకున్నానండి. అంటే ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ ఉందండి నాది. ఏంటంటే ఇది కూడా హెవీ పట్టు శారీ, దీనికి ఎక్కువ కాస్ట్ అయితే పడిందండి. ఇలాగ నేను ఆల్రెడీ దీనికి మగ్గం వర్క్ వేయించేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. బట్ ఏంటంటే మనకు శారీలో బ్లౌజ్ అయితే అంతగా ఎక్కువ రోజులు రాదు కాబట్టి ఇలాగైతే నేనైతే దీనిపైన ఈ శారీలో ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలాగ నేను పేరప్ చేసుకున్నాను. అలాగే మల్టీపర్పస్లో యూజ్ చేసుకుంటా అని చెప్పాను కదా. మెయిన్గా ఇక్కడ ఈ టిష్యూ శారీ పైన ఇది నాకు చాలా బాగా మ్యాచ్ అయితే అయిపోయిందండి. ఇలాగైతే వేసుకోవచ్చు. మనం ఏంటంటే ఒక బ్లౌజ్ని ఇలాగ 2-3 శారీస్ పైన ఇలాగ మ్యాచింగ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా పట్టు శారీస్ ఎక్కువగా యూజ్ చేయం కదండి. ఎప్పుడో ఒకసారి మనం ఏంటంటే ఫెస్టివల్స్ టైంలో, వెడ్డింగ్స్ టైంలో మాత్రమే ఇలాంటి పట్టు శారీస్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి వీటిపైన మనం అంటే అంత మనీ పెట్టడం అవసరం లేదు అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే వర్క్ బ్లౌజెస్ అనేవి ఎక్కువ రోజులు మనకి అది ఉండవండి. ఎందుకంటే బ్లాక్ అయితే వచ్చేస్తాయి కాబట్టి
అది కూడా మనం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే ఈజీగా మనం ఇది క్యారీ చేయొచ్చండి. నేనైతే ఎక్కువగా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ప్రిఫర్ చేయనండి. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే ఇలాగ మ్యాచ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3 శారీస్ పైన ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలాగా పేరప్ చేసుకున్నాను. ఇది కూడా ఇక్కడ ఈ శారీ పైన కూడా చాలా బాగా మ్యాచ్ అయితే అవుతుందండి. మనకి శారీస్ పైన ఎలాగో బ్లౌజెస్ అయితే వస్తాయి, బట్ ఏంటంటే డిఫరెంట్ లుక్ రావడం కోసం ఇలాగ మనం ఒక్కొక్కసారి ఇలాగ ట్రై చేయొచ్చు. నేనైతే ఈ 3 శారీస్ పైన ఈ బ్లౌజ్ని అయితే ఇలాగ పేరప్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇదేంటంటే ఇది కూడా మగ్గం వర్క్ కాదండి, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసే అండి. మనకి ఇవి చూడడానికి మాత్రం సేమ్ మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ లాగే ఉన్నాయి, బట్ ఏంటంటే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి. నాకు ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ నీట్ ఫినిషింగ్లో చాలా బాగున్నాయండి. మంచి పర్పుల్ కలర్ పైన ఇలాగ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ అయితే ఇలా అయితే వచ్చిందండి. ఇలా స్లీవ్స్కి అయితే ఇలా ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీనికి కూడా ఇలాగ గోల్డ్ కలర్ బుట్ట అయితే ఇలా బ్యాక్ సైడ్ అంటే బాడీ పార్ట్లో ఇచ్చారు. నెక్ అయితే ఇలాగ రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగ కట్ వర్క్ అయితే ఇచ్చారండి. కట్ వర్క్ స్టైల్లో ఇప్పుడు ఎక్కువగా మనకి మోడల్ అయితే రన్ అవుతుంది కాబట్టి ఇలా అయితే ఇచ్చారు. నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేయించాను. ఇది అరౌండ్గా నాకైతే 250 అలా అయితే పడింది. దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. పర్పుల్ కలర్ అనేది మనకి ఏంటంటే పట్టు శారీస్లో ఎక్కువగా పర్పుల్ అలాగే పింక్ గ్రీన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పర్పుల్ కలర్ కూడా నాకైతే ఇలా మ్యాచ్ అవుతుందని ఈ శారీ పైన ఇదైతే నేను తీసుకున్నాను. ఇలా అయితే నాకైతే ఈ బ్లౌజ్ అయితే ఇలా అయితే మ్యాచ్ అయిందండి ఈ శారీ పైన. నేవీ బ్లూకి ఇలాగ పర్పుల్ కలర్ కాంబినేషన్లో నాకైతే ఈ శారీ అయితే ఉందండి. ఇది నేను మీషో నుండే తీసుకున్నాను. నాకు అరౌండ్గా 750 అలాగే పడిందండి. చాలా బాగుంది. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చిందని ఇదైతే నేను తీసుకున్నాను. ఇది లాంగ్ బ్యాక్ తీసుకున్నానండి. దీంట్లో కూడా బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించాను ఆల్రెడీ. ఏంటంటే ఇది పర్పుల్ కలర్లో చాలా బాగుంది, హెవీ లుక్ అయితే వచ్చేస్తుందని నేనైతే ఈ 2 శారీస్ పైన ఇలాగ పేరప్ చేసుకోవచ్చని ఈ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించుకున్నాను. ఇది కూడా ఇదేంటంటే ఇది నేను బయట ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈ శారీ అయితే టిష్యూ శారీ. ఈ శారీ గురించి అయితే నిజంగా చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించాను. అప్పటి నుండి అక్క మాకు ఈ శారీ లింక్ ఇవ్వండి అని. ఇదైతే నేను లింక్ ఇవ్వలేనండి. ఇది ఎందుకంటే నేను బయట ఆన్లైన్లో తీసుకున్నాను, అది కూడా చాలా రోజుల ముందే తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆ లింక్ ఇవ్వలేను. ఈ నేవీ బ్లూ కలర్ శారీ ఉంది కదండి, ఈ శారీ లింక్ అయితే నేను కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను మీషో నుండే తీసుకున్నాను కాబట్టి ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. మనకి ఏంటంటే ఇది 750 మాత్రమే పడింది. అలాగే బ్లౌజ్కి వచ్చేసి 250 అలా పడింది కాబట్టి మనకి ఇది మొత్తం కూడా 1000 బిలోలోనే మనకు మొత్తం కూడా పట్టు శారీ లుక్తో ఇంత మంచి హెవీ లుక్తో మనం ఇలాగ పేరప్ చేసుకోవచ్చు. కాబట్టి మీకైతే ఇలాంటివి ఏంటంటే ఇలాంటి వెడ్డింగ్స్ టైంలో ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి కాబట్టి ఇలాంటివి అయితే మీరు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అండి. ఇది నాకు అరౌండ్గా 200 అలాగా పడిందండి. చాలా తక్కువ ప్రైస్ అయితే పడింది. ఇది మెరూన్ కలర్లో ఇలాగ గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే ఇది స్టిచ్చింగ్ అయితే చేయించలేదండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఇప్పుడు ఈ శారీ పైన ఇలాగా మ్యాచ్ చేసుకోవడం కోసం ఈ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించుకున్నాను. ఆల్రెడీ ఈ శారీస్లో మనకి బ్లౌజ్ పీసెస్ అయితే వస్తాయి కాబట్టి మనకి ఎక్కువగా బ్రైడల్ లుక్ రావాలి అనుకుంటే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను మీషో నుండే తీసుకున్నానండి ఈ శారీ అయితే. ఈ కావాలనుకుంటే ఈ శారీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. ఈ 2 శారీస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఇది మనకి చాలా తక్కువ ప్రైస్లో 1000 బిలోలోనే మనకి ఈ 2 శారీస్ అయితే వచ్చాయండి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీంట్లో. ఇలాగా పట్టు శారీస్ పైన హెవీ లుక్ రావడం కోసం మనం ఏంటంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటామండి మగ్గం వర్క్ బ్లౌజెస్కి. ఎందుకంటే 2000 ఎబోనే పెట్టేస్తూ ఉంటాము. అలాగా పెట్టేసిన బ్లౌజెస్ కూడా మనకి ఎక్కువ రోజులు రావండి. ఇలా చూడండి, మీకు మీషోలో తీసుకున్న బ్లౌజెస్ చూడండి ఎంత బాగున్నాయో. శారీస్ పైన మీకు ఇలా పెట్టి చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీరు కూడా తీసుకుంటారని నేనైతే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇలాగ ఏంటంటే మనం ఒక బ్లౌజ్ తీసుకొని ఇలాగ మల్టీపర్పస్లో చాలా శారీస్ పైన ఇలాగ మనం పేరప్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే చేస్తాను కాబట్టి ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. అంత కాస్ట్ పెట్టేసి మనం మగ్గం వర్క్ వేయించుకున్న అవి మనకి ఎక్కువ రోజులు ఉండవు కదండి. అందుకనే మనం ఇలాగా హ్యాపీగా తీసేసుకొని, అంటే రీజనబుల్ ప్రైస్లో మనకి మీషోలో ఉన్నాయి కాబట్టి తీసేసుకొని ఇలాగా శారీస్ పైన పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తాయండి. ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.